హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. వాళ్ళొక్క ఈవినింగ్ చిన్న ఫంక్షన్కి వెళ్తున్నా. ఫంక్షన్ అంటే ఎవ్రీ ఇయర్ మీకు షేర్ చేసి మీకు చూపించి చేసుకునే ఫంక్షన్. బట్ ఈసారి మా మున్ని సెలబ్రేట్ చేస్తుంది. మా అత్తమ్మ వాళ్ళు నలుగురితో ఒకటే రోజు మ్యారేజ్ అయ్యేదని చెప్పింది కదా, ఆ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అనమాట. ఈవినింగ్ అవర్స్ అండ్ March 28 వాళ్ళది. అంటే మార్నింగ్ మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేసి 55 years ఆఫ్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అనగానే అమ్మా అనిపించింది. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా పోయి అట్లాంటి లైఫ్ బతకాలనిపించింది అంతే. సో చాలా హ్యాపీగా అనిపించింది. 55 ఏళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అనేవి అమేజింగ్ అమేజింగ్. విన్నప్పుడు హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అండ్ చూద్దాం. మేము పనుల్లో పడి అసలు ఏమి ఎర్లీగా వెళ్ళలేదు, వాళ్ళే అరేంజ్ చేసిండ్రు. మార్నింగ్ నుంచి పాప మా ముందు ఏమేమి పనులు చేస్తున్నారో ఏమో, మా వదిన వచ్చి హెల్ప్ చేస్తలేదు అనుకుంటా. అండ్ మా గ్యాంగ్ అంతా ఆల్రెడీ రీచ్ అయినరు. సో మేము కొంచెం లేట్గా మరి శ్రీదేవి ఎప్పుడైనా అంటే మా నూరు ఆడుందబ్బా, ఈ వీళ్ళందరూ ఇన్నే ఉన్నారు, నేను ఒక్కదానే దూరం ఉన్నా కాబట్టి నేను రావాలంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట. వాళ్ళని మాత్రం పాపం ఎప్పుడైనా పూజలప్పుడు 6 గంటలకు రండి అంటే 6 గంటలకు రమ్మని చెప్తా, ఎట్లాంటి అంటే చెప్తా, అయినా సరే వస్తారు. వాళ్ళు బంగారాలు అనమాట. చెప్పు ఏమనుకుంటున్నావు? నేను కనబడతలేవు, నువ్వు చీకటే నుండి నేను వెలుగున్నా. ఎందుకో నేను నల్లగున్నా తెల్లగున్నా నొప్పుకుంటా. ఇప్పుడు చెప్పబ్బా, ఏం చెప్తావు? 55 years is amazing journey. సో అట్లా హ్యాపీ కపుల్స్ అందరు అట్లా లాంగ్ టెన్యూర్గా అంటే లాంగ్ జర్నీ అట్లా ఉంటుంది. సో చాలా చాలా హ్యాపీ. వాళ్ళు మాకు ఎగ్జాంపుల్, రోల్ మోడల్స్. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము కూడా అట్లే ఉంటాం. ప్రతి ఒక్క జంట నుంచి ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాం.
స్వామి తాతయ్య వాళ్ళ నుంచి ఓపిక సహనం అన్ని నేర్చుకోవచ్చు. సత్యం తాత వాళ్ళ నుంచి అందరితో ఎలా కలిసి బాగుంటుంది అని చెప్పేసి నేర్చుకోవచ్చు. కృష్ణ తాతయ్య స్వర్ణమ్మ వాళ్ళ నుంచి ఉత్సాహం, ఏజ్ ఇస్ నో లిమిట్ అన్నట్టు ప్రేమ, అమ్మమ్మ ప్రేమ చెప్పలేంది. శుభాకాంక్షలు. 55 ఏళ్ళు అంటే అసలు మనం మా వయసు ఇప్పుడు 50లకు వచ్చినాం. ఇప్పుడు 55 ఏళ్ళు ఒక జంట కలిసి ఉండడం అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్. పెళ్ళైన వాళ్ళందరూ తెలుసు. 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో కాబట్టి మన లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు, సూక్తుడు తెలిసిపోతుంది. సో బట్ 55 ఏళ్ళ పాటు ఇన్ని ఒడిదుడుకులు మంచి చెడులు అన్నీ కూడా నిలబడి ఈవెన్చువల్గా వాళ్ళ బుర్రల్లోంచి ఎప్పుడు కూడా వాళ్ళు అనుకున్న వివాహ బంధానికి రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళ మధ్యలో మనసులో ఎలాంటి ఈగోలు ఉన్నా అరే మనం కలిసి ఉండాలి, మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అనేదాన్ని మాత్రం ఇద్దరు ప్రతి జంటలు అనుకున్నారు. అందుకనే మనం ఇంకా హ్యాపీగా మనం వాళ్ళకి రోల్ మోడల్, అంటే వాళ్ళు మనకు రోల్ మోడల్ ఉన్నందుకు సేమ్ ఇదే మనకి ఒక నమూనా లాగా అయిపోయి మనం దానికి డెఫినెట్గా థ్యాంక్స్ టు దట్. అండ్ నాన్న గురించి చెప్పేదేం లేదు. అంత ఆనెస్ట్గా అంత సిన్సియర్గా సేమ్ అమ్మాయి అయినా సరే ప్రొఫెషన్ చాలా చేశారు. సో మాకు మాత్రం జాబ్ ఇప్పుడు ఇన్నేళ్ళ నా కెరీర్లో కూడా అంటే నా ఉన్న స్థాయిని అధికారాన్ని ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు. బికాస్ ఆఫ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్. మా చిన్న అయితే అసలు హీ నోస్ హౌ టు లివ్ లైఫ్. నిజానికి అంటే చిన్న వేసుకునే బట్టలు కానీ ఆయనకున్న స్టైల్ కానీ మన ఫ్యామిలీలో బెస్ట్ అనుకోవచ్చు. ఇక నాకు చిన్న అసంతృప్తి ఏంటంటే మోస్ట్ ఇంటెలిజెంట్ విమెన్ ఇన్ అవర్ ఫ్యామిలీ విమల్ చిన్నమ్మ అన్నక్క, వాళ్ళకి సరైన చదువైన అవకాశాలు కొంచెం ఎక్కడో మన వాళ్ళు ఎక్కడో లాగిరు. లేకపోతే వీళ్ళకున్న బ్రెయిన్స్కి వీళ్ళకి ఒక ప్రొఫెషన్ కనుక వచ్చింటే అద్భుతంగా రాణిస్తుంది. బట్ స్టిల్ యాజ్ ఎ మదర్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ బట్ నేను గర్వంగా చెప్తా, ఒక 1000 పుస్తకాలు చదివినప్పటిదాకా ఆల్ బికాజ్ ఆఫ్ హర్. అంటే ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఒక జోకుని చదివి దాన్ని చెప్పడం అనేది అక్క నేర్పించేది. దాని తర్వాత నేను మళ్ళీ అమ్మకి చదివి వినిపించేవాడిని. బట్ మై ఇన్స్పిరేషన్ ఇన్ మై లైఫ్ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అంటే ఈ ఒక ఫ్యామిలీనేనా అని కాదు, ఇంతమంది ఉన్నారన్నట్టు ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా. ఏ అర్ధరాత్రి చేయాలన్నా ఎప్పుడు చేయాలన్నా మేము ఇంతమంది ఉన్నాం అన్నది అసలు అమేజింగ్ ఎనర్జీ వస్తుందంటే. అంతే కదా, మనకి ఎవరు లేరన్నది, ఎప్పుడు ఎవరు వస్తారో అలా ఎవరు లేరన్నది అది ఏముండదు. మనం ఇంతమందిని అని ఎప్పుడు కన్ఫర్మ్ ఉంటుంది మనకు. అంతే అలా ధైర్యం చిన్నగా ఉంటుంది, ఎప్పుడు కూడా చాలా ధైర్యం ఉంటుంది. మాది అంటే మీ వల్ల ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు కదా నాకు. అర్జెంటుగా ఎవరికి చెప్పాలా ఒక సమస్య, ఇంతమంది ఉన్నాము, ఇంతమంది సపోర్ట్ ఉంది, ఒక ఇంట్లో ఏం ప్రాబ్లం వచ్చినా మంచి అయినా చేయడానికి ఇంతమంది ఉన్న మన ధైర్యం మాత్రం నాకు తెలిసి ఎవరి ఫ్యామిలీ అంత లేదు. పెళ్లి చేసుకున్న అందరికీ శుభాకాంక్షలు. ముందు కూడా చాలా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరికీ, అందరిని పెంచడానికి వచ్చిన వాళ్ళందరికీ